అందిన వార్త మోడీకి బిగ్ షాక్, పగ తీర్చుకున్న వైసీపీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో గత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కేంద్రంలో ఎన్డీఏ సర్కార్కు ప్రతి విషయంలోనూ పరోక్షంగా మద్దతిచ్చిన వైసీపీకి ఎన్నికలకు ముందు మాత్రం మోడీ షాక్ ఇచ్చారు. తమకు అండగా నిలవాల్సిన వైసీపీని కాదని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న కూటమితో జతకట్టారు. ఇప్పుడు ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి వైసీపీ కేంద్రంలో ఎన్డీఏ కూటమికి షాక్ ఇచ్చింది. కేంద్రం ఇవాళ ప్రవేశపెట్టిన కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించింది. 2013 నాటి వక్ఫ్ బోర్డు చట్టాన్ని తిరిగి సవరించేందుకు కేంద్రం ఇవాళ లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై లోక్సభలో అధికార, విపక్ష సభ్యులు మాట్లాడారు. ఈ బిల్లును విపక్ష ఇండియా కూటమిలో పార్టీని వ్యతిరేకించాయి. అలాగే ఎన్డీఏ పక్షాలు సమర్థించాయి. అలాగే ఏపీకి చెందిన రాజకీయ పక్షాలు టీడీపీ, వైసీపీ కూడా ఈ బిల్లుపై లోక్సభలో స్పందించాయి. వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించగా కేంద్రంలో భాగస్వామి అయిన టీడీపీ మాత్రం సమర్థించింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.